డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన గులాబీ, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనగనగా ఒకరోజు సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన నడిమింటి నరసింహారావు గారు కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. గులాబీ, అనగనగా ఒకరోజు సినిమాలు ఎంతగా ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష ఆదరణ పొందాయి. నేటికి యూట్యూబ్లో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతటి అద్భుతమైన డైలాగ్స్ని రాసింది ఎవరో కాదు, నరసింహారావు గారు. కొన్ని రోజుల క్రితం నరసింహారావు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితం కోమాలోకి వెళ్లిన ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ వార్త ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. నరసింహారావుకి భార్య, కుమార్తె ఉన్నారు. పాత బస్తీ, ఊరికి మొనగాడు, కుచ్చి కుచ్చి కూనామా వంటి సినిమాలకు కూడా మాటల రచయితగా పనిచేస్తారు ఆయన. సినిమాల్లోకి రాకముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపును పొందిన ఆయన ఒకప్పుడు దూరదర్శన్ ప్రేక్షకుల్ని ఉర్రూతలు తెనాలి రామకృష్ణ సీరియల్ కూడా రచయితగా చేశారు. అలాగే ఈటీవీలో ఫేమస్ సీరియల్గా గుర్తింపు పొందిన వండర్ బాయ్, లేడీ డిటెక్టివ్, అంతరంగాలు వంటి సీరియల్స్ కూడా మాటలు అందించారు. నడిమింటి నరసింహారావు గారి మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనకు నివాళులర్పిస్తున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511